హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయల్ని పల్చగా పైన చెక్కు తీసుకోవాలి. తర్వాత ఈ విధంగా గుండ్రంగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి ముక్కలు. తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్లు వాటర్ వేసుకోవాలి. స్పూన్తో ఒకసారి ముక్కలన్నీ బాగా కలుపుకొని 30 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ముప్పై నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ ముక్కలన్నిటినీ గట్టిగా వాటర్ మొత్తం పోయేటట్టు పిండేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కల్ని గట్టిగా నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కాకరకాయలో నీళ్ళన్నీ తీసేస్తే చాలా వరకు చేదు తగ్గుతుంది. ఈ విధంగా కాకరకాయ ముక్కల్లో నీళ్ళన్నీ పిండేసుకున్న తర్వాత వీటిని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇందులో నీళ్లు వేసుకొని చేత్తో ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఈ విధంగా నీళ్లు తీసిన తర్వాత ముక్కలన్నిటినీ మళ్ళీ గట్టిగా పిండేసుకోవాలి. వీటిని పక్కన ఉంచుకోండి. తర్వాత కడాయిలో 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని మీడియం హీట్లో 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలు ఫ్రై అయ్యే లోపల మసాలా కోసం మిక్సీ జార్లో 2 స్పూన్లు ఎండు కొబ్బరి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1.5 స్పూను కారం పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక వెల్లుల్లిపాయలు 5 వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. 15 నిమిషాల తర్వాత కాకరకాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం హీట్లో ఉంచుకొని. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఫ్రైలో చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. దీన్ని లో హీట్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. అప్పుడే కాకరకాయ ముక్కలకి బాగా పడుతుంది మసాలా. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల కాకరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బెల్లం మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.